భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎస్ఎస్ గార్డెన్స్ నందు భారతీయ యువ సేవా సంఘం స్టేట్ ప్రెసిడెంట్ మద్దిశెట్టి స్వామి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోదీ సూచనల మేరకు యువతకు అవేర్నెస్ ప్రోగ్రాం మరియు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలు జిల్లాల ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో భారతీయ యువసేన జాతీయ యువ మోర్చా అధ్యక్షులుగా మద్దిశెట్టి సామ్యూలుకి నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సామ్యూలు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలతో మాదక ద్రవ్యాలతో తప్పుతోవలో నడుస్తోందని అన్నారు. ఎంతో మంది తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి యువతను సన్మార్గంలో నడిపించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలో ప్రధాన సమస్య ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు రోడ్లు, కరెంటు, మౌలిక సదుపాయాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఇల్లు లేని గిరిజన నిరుపేదలకు వెంటనే ఇల్లు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, గిరిజన పూజారులకు నెలసరి ఆదాయం 10,000 రూపాయలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామాలలో మౌలిక వస్తువులు కావాలని మేము ఫైట్ చేస్తున్నాం. గ్రామాలలో మంచినీళ్ళు లేనటువంటి గ్రామాలు ఉన్నాయి, గ్రామాలలో కరెంటు లేనటువంటి గ్రామాలు ఉన్నాయి, గ్రామాలలో ఒక మనిషి చచ్చిపోతే సమాధి చేసుకోవడానికి స్థలం లేనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇవాళ గిరిజన పూజారులు ఉన్నారు, మా గిరిజన బిడ్డలు వారి దేవుళ్ళని పూజ చేసుకుంటున్నారు. ఇవాళ గుళ్ళు లేవు, టెంపుల్ లేవు, కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు. ఎవరైనా దేవుడి దగ్గరికి వచ్చి చెప్పించుకోవడానికి వస్తే రేత్రి పూట దీపాలు లేవు. పాము గరిచినా, తేలు గరిచినా చచ్చిపోయినా అడిగే దిక్కులేదు. మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, గిరిజన పూజాలకి నెలసరి వేతనం 10,000 రూపాయలు ఇవ్వాల్సిందే. ఇందులో ఎటువంటి మార్పు లేదు. ప్రతి నెల ప్రతి ఒక్క పూజారికి మీరు అడిగారు, రాష్ట్ర ప్రభుత్వం అడిగింది ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఉందా పూజారి కానీ, మీరు డీటెయిల్స్ ఇమ్మన్నారు, మేము డీటెయిల్స్ ఇచ్చినాం. గత 6 సంవత్సరాల నుంచి పేద ప్రజల కోసం, పూజారుల కోసం వాళ్ళు చెప్పులు అరిగేలా. ఈ రోజు చాలా మంది అంటున్నారు మద్దిశెట్టి స్వామిలు ఎంత ఇచ్చిండు జనాలకి, ఎంతమంది వచ్చారంటే ఎంత డబ్బులు తీసుకున్నారని. నేను నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, నాకు ఇక్కడ ఉన్నటువంటి జనంలో మీరు ఎవరినైనా అడగవచ్చు, సద్దన్నం కట్టుకొని వస్తారు. నా జనం సద్దన్నం కట్టుకొని వాళ్ళ ఛార్జీలు వాళ్ళు పెట్టుకొని వస్తారు. ఇప్పటికీ 9 సంవత్సరాల నుంచి మద్దిశెట్టి మీద నమ్మకంతో ప్రతి ఒక్క ఆడబిడ్డ, ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళ సొంత ఛార్జీలు పెట్టుకొని వస్తున్నారు. ఈ రోజుకి మేము విజయం సాధించాం. మీడియా ముందు చెప్తున్నా, ఈ రోజుకి మేము విజయం సాధించాం. హైకోర్టులో పూజారుల తరఫున రిట్ ఫైల్ చేసినటువంటి ప్రశాంత్ గారు హైకోర్టులో రిట్ ఫైల్ చేయడం జరిగింది. హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పిచ్చింది. ముందు 8 మంది పేర్లతోని ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చింది. తర్వాత 2,700 మంది పూజారులకి మీరు జాబితా ఇవ్వండి, అందరికీ గవర్నమెంట్ మీకు నెలసరి వేతనాలు ఇచ్చేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి జస్టిస్ గారు చెప్పడం జరిగింది. మీ అందరి సమక్షంలో మా ప్రశాంత్ గారిని అభినందిస్తూ గిరిజన పూజారులు దీనిలో భాగంగానే ఇంకొక మాట చెప్తున్నా, ఇళ్ల విషయంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది చిన్న నాయకులు, పెద్ద నాయకులు అంట్లా చిన్న నాయకులు గ్రామాలలో పేర్లు జాబితా వస్తే ఇంద్రమిళ్లలో నువ్వు మద్దిశెట్టి సామేలు ఏమన్నా తిరుగుతున్నావు కదమ్మా, నీకు ఇల్లు రాదు, ఇల్లు ఇవ్వమేమని చెప్పి ఓపెన్ చెప్తున్నారు. నేను సవాల్ ఇస్తున్నా, ఇదే మద్దిశెట్టి సామేల తరఫున 2 లక్షల మంది ప్రజాబలం ఉంది, 42 మండలాలు ఉన్నాయి, 670 గ్రామాలు ఉన్నాయి. మా ఓట్లు మీకు